యాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. నేడు విశ్వ కథోలిక తిరుసభ యేసు పవిత్ర హృదయ పండుగను ఘనముగా కొనియాడుతుంది. హృదయము ప్రేమకు గుర్తు. అంటే విశ్వ కథోలిక తిరుసభ దేవుడు మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమను, పరిధి లేనటువంటి ప్రేమ, నిర్మలమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను గుర్తించుకొని ఆ హృదయమునకు కృతజ్ఞతలు తెలిపి చేసే గొప్ప పండుగ. ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకంగా కృతజ్ఞత భావము లేకుండా ఉన్న పక్షాన మనస్సును మార్చుకుని హృదయ పరివర్తనము చెంది అపారమైన కరుణతో మనలను కాపాడుతున్న కన్న తండ్రి ఆ పరమ పవిత్రుని గుర్తించి ఆ ప్రేమకు తిరిగి మన ప్రేమను చూపించే బాధ్యతను గుర్తించుకోవాలి. ప్రేమకు ప్రతి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనలను ముందుగా ప్రేమించాడు. దానిని గుర్తిరిగిన మనము ఆయనను ప్రేమిస్తూ భయభక్తులతో ఆయనను సేవిస్తూ కృతజ్ఞత భావముతో మన జీవితములను ఆయనకు సమర్పించుకోవాల్సిన ప్రాముఖ్యతను, ఆవశ్యకతను నేడు తల్లి తిరుసభ మనకు నేర్పిస్తోంది. ఈ పూజా బలికి విశ్వాసులనందరినీ ప్రేమపూర్వకముగా ప్రేమామయుడు ప్రశస్తమైన యేసయ్య నామములో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దివ్యబలి పూజ మనందరము పాల్గొనడానికి ఈ టీవీ మాధ్యము ద్వారా మన వద్దకు, మన గృహాలకు రావడానికి సహాయంగా స్పాన్సర్ చేసినటువంటి రెబ్బ థోమస్ గారి యొక్క కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ ప్రత్యేకించి ప్రార్థించుదము. రెబ్బ సామ్రాజ్యం థోమస్ గారి యొక్క సగభాగిని సతీమణి చనిపోయినటువంటి రోజు జూన్ 20వ తారీఖు. వారి ఆత్మను దేవునికి సమర్పిస్తూ నిత్య జీవాన్ని మహాదేవుడు ఆత్మకు అనుగ్రహించాలని, రెబ్బ థోమస్ గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించాలని ప్రార్థిస్తూ దేవుడు వారికి ప్రసాదించిన సంతానము విజయకుమారి వారి సతీమణి అనిత, జయకుమార్ వారి సతీమణి సునీత, అంత మాత్రమే కాక వారి బిడ్డలు సువర్ణకుమారి వారి అల్లుడు ఎంటి రాజులను దీవించాలని, వారి కుటుంబాలకు కావలసిన కాపుదలను, వారి మనవళ్లకు మనవరాళ్లకు కావలసిన జ్ఞానమును, చదువులను, మంచి భవిష్యత్తును మహాదేవుడు ప్రసాదించాలని ఆ కుటుంబమునంతా కూడా దేవుని పాదాలకు సమర్పిస్తూ ఈ పూజా బలిలో మనందరము ప్రార్థించుదాము. ఆకునూరి రాజకుమారి వారి బిడ్డలకు క్షేమమును అనుగ్రహించాలని, వారి యొక్క తలంపులలో దేవుడు ఉండి తన కృపా కటాక్షములను కురిపించాలని పూజా బలిలో ప్రార్థించుదాము. ఈరోజు టీవీ స్పాన్సర్గా తమ భాగాన్ని కూడా అందించినటువంటి జాన్ స్వామి వారి సతీమణి హైమావతిని దీవించాలని, వారి బిడ్డలు ఏలి నీరజ్, అంత మాత్రమే కాక వారి కుమార్తె వర్షిణిని ఆశీర్వదించి ఆ కుటుంబానికి కావలసిన కాపుదలను, నడుపుదలను ప్రభు అనుగ్రహించి వారి బిడ్డలను దీవించాలని, జ్ఞానమును, ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని మనసారా దేవుని అర్థించి ప్రార్థించుదాము. బత్తుల దాస్ వారి సతీమణి కన్యాకుమారి, దేవుడు వారి కుటుంబానికి చేసిన అనేక మేళ్లకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ వారి బిడ్డలు నిఖిల్ అండ్ నితీష్లను ఆశీర్వదించి మంచి జ్ఞానమును, దైవ భయమును, సంస్కారమైన జీవితమును వారికి అనుగ్రహించాలని పూజా బలిలో మనందరము మనసారా ప్రార్థించుదాము. లాము రాయప్ప మరియమ్మలను దీవించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని మహాదేవుడు అనుగ్రహించాలని, వారి బిడ్డలను, వారి వారి కుటుంబాలను దీవించి ఆయురారోగ్యములను, దైవ భయమును, సంస్కారమైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును అనుగ్రహించి పాప భయము, దైవ భయము కలిగి
వారు సమాజములో గౌరవమైన స్థానములో నిలుచుట కొరకై దేవునికి మనవి చేస్తూ ప్రార్థించుదము. కొచ్చర్ల డేవిడ్ రాజు ఇందిర రాణిని దీవించి వారి కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తూ సంధ్యారాణిని అవినాశులను ఆశీర్వదించి దేవదేవుని కృపావరములు వారి మీద గొప్పగా కురియాలని పూజా బలిలో మనందరము ప్రార్థించుదము. ఎం నాగరాజు శాంతకుమారి వారి కుటుంబానికి దేవుడు చేసిన అనేక మేలులకు గాను, ఇచ్చిన కాపుదలకు గాను, ఆరోగ్యమునకు గాను, వేసిన ప్రతి అడుగులో ఇచ్చిన తోడ్పాటును బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి బిడ్డలు రాకేష్ రాజు, ప్రవీణ్ రాజులను ఆశీర్వదించి నిండు తన ప్రేమను వారి మీద కప్పి ఉంచాలని పూజా బలిలో ప్రార్థించుదాము. కె రజిత ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మంచి ఫలితాలను దేవుడు అనుగ్రహించినందుల కొరకై వారి తల్లిదండ్రులు వారి కుటుంబముతో పాటు ఉల్లసించిన హృదయాలతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని పూజా బలిలో మనందరము మనసారా ప్రార్థించుదాము. ప్రభువు ప్రణాళికలు సంకల్పములు సకాలము నిలుచును. తనను నమ్ముకున్న వారిని మరణము నుండి ఆయన రక్షించును. కరువు కాలమున వారి అసువులను ప్రభువు కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నిండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడి దేవుని అనంతమైన దీవెనలను మనం పొందుట కొరకై, మన పాపములను ఒప్పుకొని మన తప్పిదాల కొరకై క్షమాపణ వేడుకుందాం. నిర్మల హృదయముతో ప్రభుని సేవించి ఆరాధించే భాగ్యాన్ని ఆ మహాదేవుడు ప్రసాదించాలని మన పాపాల కొరకై పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తినే. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించి స్తుతించుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన
ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడి అనుగ్రహములకు మేము పాత్రులగునట్లు కరుణించుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా, మాకు దయచూపండి. యేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవము. ప్రభు మిమ్ము ప్రేమించెను కనుక మిమ్ము ఎన్నుకొనెను. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను, మీరు ప్రభువుకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీద జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను కనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను కనుక నేనీనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. దేవుడు మనలను మొదట ప్రేమించెను. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము దేవుని యందును, దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగును. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించెనో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. భక్తుడైన మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 11 పవిత్ర వచనాలు 28 నుంచి 30 వరకు. యేసు ఇట్లు అనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి,
విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష వాక్య ప్రకటన ద్వారా దేవుడు నా పాపములను శుద్ధీకరించుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో చేరి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు సత్య తిరుసభ కథోలిక శ్రీసభ యేసు పవిత్ర హృదయము అనే పండుగను ఘనముగా కొనియాడుతుంది. హృదయము అనగానే ప్రేమ గుర్తొస్తుంది. ఆ మాట చెప్పాలంటే నేడు తల్లి కథోలిక తిరుసభ యేసుక్రీస్తు దేవుడు మన పట్ల ప్రదర్శించిన మహోన్నతమైన అద్భుతమైన దివ్యమైన ప్రేమను గుర్తించుకుంటోంది. ఆ ప్రేమను కొనియాడుతుంది. ఆ ప్రేమలో ఓలలాడాలని ఆశిస్తుంది. ప్రేమకు ప్రతిరూపము యేసుక్రీస్తే. బైబిల్ వాక్యము దేవుడు ప్రేమై ఉన్నాడు అని యోహాను గారు అనుభవించి చెప్పి ఉన్నాడు. ఇదే మాట మనము పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయములో 8వ వచనాన్ని ఒకసారి చదివితే, మరి అతడు స్వయముగా మిమ్ములను ప్రేమించెను కనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోరెను కనుక మిమ్ము ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజుకు ఫరో రాజు యొక్క దాసత్యము నుండి మిమ్ము విడిపించెను. దేవుని ప్రేమ. మనము ముందుగా దేవుని ప్రేమించామా, లేక దేవుడు మనలను ముందుగా ప్రేమించాడంటే భక్తుడైన పౌలు గారు అంటాడు, ఆయనే ముందుగా మనలను ప్రేమించాడు. యోహాను గారు కూడా ప్రేమను అనుభవించిన వారు. అపోస్తులలో చిన్నవాడు, ప్రేమను గ్రోలినవాడు. ఆయన కూడా సాక్ష్యం చెబుతున్నాడు, ప్రభువే ముందుగా మనలను ప్రేమించాడు కనుక మనమును ఆయనను ప్రేమించి ఆయన ప్రేమను అనుభవించే వారిలాగా ఉండాలి. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని ప్రేమను ఏ విధంగా వర్ణించాడో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆ వాక్యాన్ని ఒకసారి విందాం. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుకనే ప్రేమించని వాడు దేవుని ఎరుగని వాడే. ప్రేమ అద్భుతమైనది, ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ క్షమించునది, ప్రేమ శాశ్వతముగా నిలుచున్నదని, ఏమాత్రము స్వార్థము లేనిదని పౌలు మహర్షి అనుభవించి దేవుని ప్రేమను ప్రకటించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, విశ్వ కథోలిక తిరుసభ ఈ ప్రేమను చవిచూచి ఆ ప్రేమలో ఓలలాడి ఎంతో సంతోషంతో ఈ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. శ్రీ సభలో యేసుక్రీస్తు వారి యొక్క దివ్య హృదయము పట్ల ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన భక్తి, ప్రత్యేకమైన ధ్యానం 17వ శతాబ్దములో ప్రారంభమైనది అని మనం చెప్పుకోవచ్చు.
1230వ సంవత్సరంలో మనకి ఈ దివ్యమైనటువంటి ప్రేమను దేవుడు స్వయముగా ఎరుకపరిచి ఉన్నాడు. ప్రార్థించే కన్యస్త్రీకి దేవుడు దర్శనమిచ్చి తన దివ్యమైన హృదయాన్ని చూపించి ఆ హృదయము పట్ల భక్తిని పెంచుకొని, ప్రేమను పంచుకొని, కృతజ్ఞత పెంచుకొని జీవించాలని, భక్తి భావాలతో తిరుసభ విశ్వాసులు మెలగాలని ప్రభువే స్వయముగా ఆ కన్యస్త్రీకి 3 సార్లు దర్శనమిచ్చి బోధించి ప్రకటించారు, బయలుపాటు చేశారు. ఈ మాటలు మనము ధ్యానించే ముందు ప్రేమ, కరుణ, కనికరము, జాలి, దయాదాక్షిణ్యాలు కలిగిన ఒక వ్యక్తిని చూస్తే మంచి హృదయము కలిగిన వాడు అని చెప్పుకుంటాం. అంత మాత్రమే కాక ప్రేమ లేక కఠినంగా ఉంటూ, కోపంగా ఉంటూ అనేకమైన ఇబ్బందులు ప్రజలను పెడుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని చూసి కఠినాత్ముడు అంటాడు, దుష్టుడు అని అంటాడు, కఠినమైన మనస్సు కలిగిన వాడు అని అంటారు, వీడి గుండె రాయి వంటిది అని అంటారు. హృదయము నుంచి ప్రేమ ప్రవహిస్తుంది. యేసయ్య తిరుహృదయం దేవుని చిత్తానికి స్థావరం. యేసయ్య తిరుహృదయం ప్రేమకు, క్షమకు, త్యాగానికి నిలయము. యేసయ్య తిరుహృదయము దైవ స్నేహానికి, దైవ రాజ్యానికి గోపురం. యేసయ్య హృదయం సకల మానవాళికి ఆదరణనిచ్చి ప్రేమను పంచే మందిరం. దేవుని యందు ప్రియులారా, కీర్తనకారుడు 86వ కీర్తనలో 5వ వచనములో దేవుని ప్రేమను చవిచూచి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నీవు మనవి చేసే వారిని, ప్రార్థించే వారిని మిక్కిలి నెనరుతో అత్యంతమైన ప్రేమతో ఆదరించేవాడవు. ఇది ఆయన అనుభవం. ఈ ప్రేమ దేవుడు పక్షపాతము లేకుండా పంచుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ ప్రేమనే, అమృతమైన నిర్మలమైన ప్రేమనే, అన్కండిషనల్ లవ్ ప్రేమ ప్రకటిస్తూ ఉన్నాడు. మనము గ్రహించే వారిమై ఉండాలని ఈ వారం, ఈ పండుగ ప్రపంచానికి, ప్రతి విశ్వాసికి జ్ఞాపకం చేస్తుంది. 86వ కీర్తనలోని 10వ వచనములో ప్రభు, నీవు మహానీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యాలను చేస్తావు, నీవు మాత్రమే దేవుడవు అని నిండు హృదయముతో ప్రేమ భావము నుంచి పలికినది. ఇది కథ కాదు, లేక అవునేమో అనే ఊహాగానము కాదు. స్వయముగా కీర్తనకారుడు అనుభవించాడు కనుక తన అనుభవాన్ని ఈ కీర్తనలో పాడుతూ ఆయనని పొగుడుతున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు, గుర్తించి కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు. ఈ మాటలే మనం 15వ వచనములో కూడా 86వ కీర్తనలో ఈ మాట కూడా ఒకసారి ఆలకించుదాం. నీవు జాలి కలవాడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు. అద్భుతమైన మాటలు ఆ కీర్తనకారుని నోట నుంచి అనుభవపూర్వకంగా వచ్చినటువంటి పలుకులు. అంత మాత్రమే కాక దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే కంటే ముందుగా నడుస్తూ దేవుని యొక్క గుణగాణ్యములను తెలియపరుస్తూ, ఆ దేవుడు ఎలాంటి వాడో, ఎలా ఉంటాడో, ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత జాలి హృదయం కలిగిన వాడో దేవుని మాటల్లోనే మనం వింటాం. నిర్గమకాండములో 34వ అధ్యాయంలో 6, 7 వచనాలు మనం చదివితే దేవుడు తనను గురించి తానే భక్తుడైన మోషేకి తెలియపరుస్తూ లోకానికి, సమాజానికి, అన్ని జాతులకు, నేడు మనందరికీ కూడా బయలుపరుస్తున్నటువంటి లోతైన ప్రగాఢమైన సత్యాన్ని మనము ఆలకించుదాం. ప్రభువు మోషేకి ముందుగా సాగిపోతూ ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, ఆయన దయాకరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, స్థిర ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు, ఆయన 1000 తరముల వరకు తన స్థిరమైన ప్రేమను చూపి వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు.
దోషములను దోషములను మన్నించువాడు, అపరాధ- అపరాధములను పాపములను క్షమించువాడు అని దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన క్షమను గురించి, ఆయన కాపుదలను గురించి, ఆయన ఉన్నతమైన మనస్తత్వం గురించి అద్భుతంగా మనకు తెలియపరుస్తోంది. కనుక యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ ఎంత ప్రత్యేకమైనదో, ఈ ప్రేమ ఎంత నిస్వార్థమైనదో, ఈ ప్రేమ ఏమాత్రం కండిషన్లు లేకుండా ఉన్నదో, ఏమాత్రము హద్దులు లేకుండా ఉన్నదో మనము ధ్యానించాలి, ప్రార్థించాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని ఈ వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈ పండుగ పుట్టుపూర్వోత్తరాలను కొన్ని మాటల్లో తెలియచేసుకుందాం. శ్రీసభలో యేసు తిరుహృదయ మహోత్సవము ఏ విధంగా కొనియాడటం మొదలుపెట్టారు అంటే, ఇది సుమారు 17వ శతాబ్దము నుంచి ఈ పండుగను కొనియాడటం ప్రారంభించారు. 17వ శతాబ్దములో మార్గరెట్ మేరీ అనే దైవాంకిత కన్యక, ఆమె యేసుక్రీస్తు యొక్క గాయములయందు అత్యంత భక్తి కలిగి ఉన్నది. దివ్య సప్రసాద ప్రభువు ముందు గంటల తరబడి మోకరించి ప్రార్థించేది. ఆయన లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయమైన తన కుమారుని ఈ లోకములో ప్రసాదించాడు. ఆ కుమారుడు శిలువను మోసి మరణాన్ని జయించాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు మధ్యకు పంపించాడు. ఆయన కడరాత్రి భోజన సమయంలో మానవులను ప్రేమించి మనతో ఉండిపోవాలని దివ్య సప్రసాదాన్ని ప్రారంభించారు. ఆ కడరాత్రి భోజనంలో తన శరీరాన్ని, రక్తాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. ఇది పోయిన వారం మనం అత్యంత భక్తితో కొనియాడుకు ఉన్నాం. మరి ఈరోజు యేసుక్రీస్తు వారి ప్రక్క నుండి బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము, నీరు స్రవించింది. నీరు జ్ఞానస్నానానికి గుర్తుగా, రక్తము దివ్య సప్రసాదానికి గుర్తుగా తల్లి తిరుసభ కీర్తిస్తుంది, ప్రార్థిస్తుంది. జ్ఞానస్నానములో మన పాపాలు కడిగబడిని. జ్ఞానస్నానము అనగానేమి అంటే, జన్మ పాపమును ఇతర పాపములను కూడా పోగొట్టి మనలను తిరుసభకును దేవునికి బిడ్డలుగా చేసే దివ్య సంస్కారము అని నిర్వచిస్తూ ఉన్నాం. మనం పుట్టుకతోనే పాపాత్ములం, అయినా దేవుడు ప్రేమించాడు. అయినా దేవుని కృప విడనాడలేదు. ఆ కృప విడనాడక దివ్య జ్ఞాన స్నానము అనే సంస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రభువు తన రక్తముతో మన పాప గాయాలను, మనకు అంటినటువంటి పాపపు గాడును ఆయన కడిగేస్తున్నాడు, శుద్ధీకరిస్తూ ఉన్నాడు. మనకి జన్మనిచ్చి నూతన జన్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కడు మరల జన్మించిననే తప్ప రక్షణ పొందడు అన్న మాట జ్ఞానస్నానంలో ప్రభు మనలను మరొక్కసారి శుద్ధీకరిస్తున్నాడు, అంతరంగాన్ని కడుగుతూ ఉన్నాడు. ఆ విధంగా శ్రీ సభలో బిడ్డలుగా మనలను అంగీకరిస్తూ ఉన్నాడు. పవిత్రీకరించబడిన జనముగా మనల్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నాడు. అందుకనే బైబిల్ వాక్యం చెప్పింది, మిమ్మలను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆయన అపారమైన ప్రేమ వల్ల ఆయన చేసిన వాగ్దానములకు కట్టుబడి ఆ వాగ్దానాలను మీ యందు నెరవేర్చుట కొరకై ఆయన విశ్వసనీయతను ప్రకటిస్తూ ఉన్నాడని వాక్యములో మనం ఆలకించాం. ఈ హృదయము ప్రేమతో నిండినది, ఈ హృదయము ప్రేమతో రగులుతున్నది, ఈ హృదయము మానవాళి కొరకై వెతుకుతూ ఉన్నది. మనకి మత్తయ్య గారు ఈ మాటను చాలా అద్భుతంగా చెప్పి ఉన్నాడు. వెతికి రక్షించుట దేవునిలోని ప్రేమ. మనమేమో పారిపోతున్నాం, మనమేమో పాపానికి బానిసలమైపోతున్నాం, మనమేమో లోకములో పడిపోతున్నాం. కానీ దేవుడేమో మనలను వెతుకుతూ ఉన్నాడు. పరిశుద్ధులుగా చేసుకుని పాపగాయాలను కడిగి ఎత్తుకొని తన తండ్రికి సమర్పించాలని మన వెంట వస్తున్నటువంటి గొప్ప దేవుడు మన ప్రభువు. తల్లి బిడ్డ అన్నం తినకపోతే వాడు నిద్రపోతున్నా, మట్టి తింటూ ఆడుకుంటున్నా, ఒళ్ళంతా అకాలింకితం చేసుకుంటున్నా
తల్లి వాడిని ప్రేమిస్తూనే ఉంటుంది. వాడికి ఆకలి అవుతుందేమో అని ఆలోచనతో అన్నం కలుపుకొని తీసుకొని వస్తే దాన్ని కూడా తినకుండా పారిపోతాడు. బయట చూసే వారికి ఏమో విసుగు వస్తుంది. వాడికి ఆకలైనప్పుడే తింటాడులేమ్మా వదిలిపెట్టు అంటే తల్లి ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. ఆమె కూడా వాడి వెంట పరిగెట్టుద్ది. ఒక ముద్ద తినరా అంటది, లేకపోతే అలసిపోతావురా, నీరసం పడిపోతావురా అని చెప్పుద్ది. వెంటంట పరిగెడతా ఉంటుంది. ఆ బిడ్డ క్షేమాన్ని వెతుకుతూ ఉంటుంది. ఆ బిడ్డకు కడుపు నిండా కడుపారా పెట్టి తన ప్రేమను ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు మహాదేవుడు కూడా మనము పాపములో పడిపోయి, లోకములో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, దేవుడంటే భయపడక, దేవుని ఆజ్ఞలంటే లెక్కలేక మనం ఇష్టానికి తిరుగుతూ ఉంటే పోనీలే, నాశనమైపోనీలే అని దేవుడు అన్నాడా అంటే లేదు. ప్రేమతో రగిలిపోయింది ఆయన హృదయం, ప్రేమతో మండింది ఆయన ప్రేమ. అందుకనే వెంట వచ్చాడు, వెతుకుతూ ఉన్నాడు, పాపగాయాలను కడుగుతున్నాడు. ముళ్ళల్లో ఇరుక్కుంటే, బలహీనతల్లో చిక్కుకుంటే ఆయన మనల్ని కడుగుతూ ఉన్నాడు. తన పారమైనటువంటి ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము ఆయన పొందిన గాయాలను కూడా చూడాలి. 5 గాయాల చేత ప్రభువు నిండబడి ఉన్నాడు. ఆయన కుడి ప్రక్క ఆ బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము నీరు వచ్చిందని, ఆ రక్తమే ప్రాణాన్ని తిరిగి వస్తుంది. పాపం వల్ల మనిషి నశించిపోతున్నాడు. మనము లూకా గారు రాసిన శుభవార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి ఆ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు పండుగ చేస్తున్నాడు తండ్రి, విందు చేస్తున్నాడు తండ్రి. పెద్ద కొడుకు వచ్చినప్పుడు ఏంటి విందు, ఏంటి ఆనందం, ఏంటి పండుగ అంటే తండ్రి బయటికి వచ్చి ఒక మాట చెబుతున్నాడు, చనిపోయిన నా కుమారుడు తిరిగి లేచాడు అని. ఆ కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు అని. ఈ ఆనందానికి అవధులు లేవని అంత ప్రేమ, అంత కరుణ తండ్రి ప్రకటించాడు. ఈ ప్రేమ, ఈ కనికరము, ఈ జాలి, ఈ దయాదాక్షిణ్యాలు, ఈ కనికరాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ అనుభవాన్ని మనము గుర్తించాలి. ఆయన ప్రేమ ఎంతగా గొప్ప గుర్తించాలి, కృతజ్ఞత పెంచుకోవాలి. మన కొరకై పడినటువంటి గాయాలు 5 గాయాలు, కాళ్ళల్లో 2, చేతుల్లో 2, తలకు గాయాలు, అంతకంటే ముఖ్యంగా బళ్ళెము చేత పొడవబడినటువంటి గాయము. ఈ గాయాన్నే కదా తోమాసు గారికి ప్రభు చూపించాడు. ఇదిగో తోమా, నమ్మనన్నావుగా, గాయాల్లో వ్రేలి పెట్టాలన్నావుగా, ఇదిగో చూడు అని తన గాయాన్నే చూపించి అద్భుతమైన తన ప్రేమను ప్రకటించాడు. ఆ మాటకు తబ్బిబ్బైపోయినటువంటి తోమా వేలు పెట్టలేదు, కానీ ఎందుకు నా దేవుణ్ణి అవమానించానని పశ్చాత్తాపపడ్డాడు. దేవుని పాదాలు పట్టాడు. అయ్యా నేను క్షమించు అంటూ, ప్రభువా నా దేవా అంటూ ఆయన సంపూర్ణ సమర్పణ చేసుకున్నాడు. ఈ గాయాలను చూసినప్పుడు మనము కూడా సంపూర్ణ సమర్పణ చేసుకోవాలి. అది మనము పొందవలసిన గాయం కదా, మనము పొందవలసిన శాపాలు కదా. ప్రభు మన కొరకు కూడా దెబ్బలు తిన్నది. అవ్వమ్మ ఎప్పుడైతే సాతాను మాట విని ఆ పండును కొయ్యడానికి అడుగులు వేసినప్పుడు అగస్టీన్ అనే భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు, ఆ గాయాలు ఆ కాలికి తగిలిని, ఆ ముళ్ళు ఆ కాలికి తగలాలి, ఆ గాయాలకు బదులుగా దేవుడు గాయపడ్డాడు. ఎంత ప్రేమ! ఎత్తుకున్నాడు. మనకు దెబ్బ తగలకుండా, మనకు నొప్పి లేకుండా, మనకు శాపము లేకుండా తన బిడ్డగా ఎత్తుకొని మన కొరకై ఆయన గాయాలు కాళ్ళల్లో పొందాడు. అంత మాత్రమే కాదు, అవ్వమ్మ సాతాను మాట విని లోకాకర్షణలకు గురై నేను కూడా అంతటి వాడనవుతాననే నమ్మకంతో, దేవుని అంతటి వాడిని అవ్వాలన్న ఆశతో, అత్యాశతో, పేరాశతో వెళ్ళి పండుకోసినప్పుడు ఆమె గాయాలు, ఆ నొప్పి, ఆ చేతిని అంటుకోగానే శాప గాయాలు తగిలినాయి. ఆ శాప గాయాలను తొలగించడం కోసం యేసుక్రీస్తు తన చేతులకు సిలువలో గాయాలు పొందాడు. ఆయన పొందిన గాయముల వల్ల మనకి స్వస్థత కలుగుతుంది, మనము శాపం పోతుంది, మనము బందీలుగా విముక్తులవుతున్నాం, మనం పొందినటువంటి గాయాలన్నీ కూడా మాన్చబడుతున్నాయని ప్రవక్త యెషయా
అద్భుతంగా మనకు ప్రకటించి ఉన్నాడు, తెలియపరిచి ఉన్నాడు. ఈ ప్రేమను గుర్తించుకోవడమే, ఈ ప్రేమను బట్టి ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లించడమే, ఈ ప్రేమకు ప్రతి ప్రేమను చూపించేదిగా ఉండాలని ఈరోజు సత్య తిరుసభ ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ చర్చ్, ఏక పవిత్ర కథోలిక తిరుసభ యేసుక్రీస్తు వారి యొక్క తిరు హృదయ మహోత్సవాన్ని ఉల్లసించి ఉత్సాహంతో, కృతజ్ఞత భావంతో, అత్యంత భక్తి భావంతో కొనియాడుతుంది అని తెలియపరుస్తూ ఉన్నాం. మనందరము జ్ఞాపకం చూస్తున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలరా, 1674 సంవత్సరంలో ఈ మార్గరీట మరియా అనే కన్యశ్రీకి దేవుడు 3 సార్లు దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. 3 సార్లు కూడా అనేక విధాలుగా తన ప్రేమను ప్రకటిస్తూ అద్భుతమైన తన హృదయాన్ని చూపిస్తా, ఈ హృదయం పట్ల లోకము భక్తి భావాలు, కృతజ్ఞత పెంచుకొని జీవిస్తే నేను సంతోషిస్తాను అని దేవుడు ఆ కన్యస్త్రీకి దర్శనములో ప్రకటించాడు. దానిలోని లోతును విశదీకరించాడు. ఆ హృదయం వైపు చూస్తూ ఆ హృదయం వల్ల భక్తిని వ్యాపింప చెయ్యమని ఆమెకు ఆయన ఆదేశించాడు. కనుక యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలలతో నిండిన హృదయం కనిపించింది. దాని చుట్టూ ఒక ముండ్ల కిరీటం, ఆ హృదయం పైన ఒక సిలువను చూసింది. చివరిసారిగా ప్రభు దర్శనమిచ్చినప్పుడు సంపూర్ణముగా తన రూపాన్ని చూపించి, ఆయన చూపించినటువంటి అద్భుతమైనటువంటి దర్శనం ఏంటంటే, ఆయన హృదయం కనిపించింది. హృదయములో అగ్ని జ్వాలలు మండుతూ ఉన్నాయి. ఆ హృదయం చుట్టూ ముండ్ల కిరీటం అల్లబడి ఉన్నది. అంత మాత్రమే కాక ఆ హృదయములో ఒక సిలువ కూడా దర్శనం ఇచ్చింది. ఈ మూడింటిని కూడా మార్గరీత మరియమ్మ గారు చాలా స్పష్టంగా చూశారు. ఆ స్పష్టంగా చూసినటువంటి సమయంలో దేవుడు ప్రతిసారి ఒక క్రొత్త విషయాన్ని ఆమెకు నేర్పించాడు. ఆమెకు అంటే మనందరికీ, దేవుని పిల్లలమైన మనందరికీ ఈ సత్యాన్ని నేర్పించాడు. టు రిసీవ్ హిమ్ ఇన్ ద హోలీ యూకరిస్ట్. ఆయన మళ్ళొక్కసారి బయలుపరుస్తున్నాడు, నన్ను నీ హృదయములోనికి పొందుకోవాలి. ఏ విధంగా? దివ్య సప్రసాదములో, దివ్య బలి పూజలో, గురువు చేతి ద్వారా ఇది నా శరీరము అని ఇవ్వబడే దివ్య సప్రసాదములో, హోలీ కమ్యూనియన్ అండ్ ద హోలీ యూకరిస్ట్, దానిలో నీవు నా శరీరాన్ని రక్తాన్ని నీవు ఆహారంగా స్వీకరించాలి అని చెబుతూ, అండ్ దెన్ యూ షుడ్ రిసీవ్ దిస్ వెరీ ఆఫెన్, ప్రతి దినము అనుదినము ఈ దివ్య సప్రసాద ఆహారాన్ని నువ్వు భుజించాలి అని చెప్పాడు. రెండవది, ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే, చాలా లోతైన విషయం, థర్స్డే ఈవినింగ్ ఆర్ ఫ్రైడే ఈవినింగ్ యూ షుడ్ కంపల్సరీ ఫాలో ఇన్ ద హోలీ యూకరిస్ట్ అండ్ రిసీవ్ ద హోలీ కమ్యూనియన్ విదౌట్ ఫెయిల్. నీవు తప్పనిసరిగా ఈ శుక్రవారం రోజు యేసుక్రీస్తు యొక్క అనంతమైనటువంటి ప్రేమను, హృదయాన్ని నువ్వు దర్శించి దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని మనసారా భక్తి భావముతో స్వీకరించి ఆ ప్రేమను కొనియాడుతూ నీవు బలపడాలని దేవుడు అద్భుతంగా ప్రకటించి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, నాటి నుంచి 1765 ఆ ప్రాంతము నుంచి 13వ క్లెమెంతు పోపు గారు ఈ పండుగను తిరుసభ అంతటా కొనియాడాలి. ఈ ప్రేమను మనం గుర్తించాలి. తిరుసభలో ఈ ప్రేమలో మనం ఓలలాడాలి. దేవుని వాక్యము చదవాలి. ఆ వాక్యములోని దేవుని ప్రేమను మనం గ్రహించాలి అని ఈ పండుగను ఘనముగా కొనియాడటం కోసం ఏర్పాటు చేయడమైనది. 1886వ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖున 9వ భక్తినాథ పాపు గారు మరొక్కసారి దీన్ని గట్టిగా విశ్వ ప్రపంచము, విశ్వ కథోలిక తిరుసభ, విశ్వ మానవాళి ఈ ప్రేమను గుర్తించి పండుగగా కొనియాడుతూ దేవునికి కృతజ్ఞత చెప్పాలని విశ్వ కథోలిక తిరుసభకు విశ్వలేఖను రాసి తెలియపరిచారు. నాటి నుంచి ఈ పండుగ ప్రతి మేత్రాస్థానములో, ప్రతి విచారణలో, ఆ మాటకు వస్తే ప్రతి గ్రామంలో,
ప్రతి కమ్యూనిటీలో ఈ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉల్లసిస్తూ ఉన్నారు, ఉత్సాహపడుతున్నారు, ప్రేమను గుర్తించుకుంటున్నారు, దేవుని కరుణను ధ్యానం చేసి ప్రార్థిస్తూ కృతజ్ఞత భావంతో దేవునికి ప్రియులై ఉంటున్నారు. ఈ మాటలు చెప్తూ దేవుని యందు ప్రియులర సమయభావం వల్ల ఇంకా ఎక్కువగా మాటలు చెప్పకుండా ఈ 3 గుర్తుల గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఆ తల్లి ఆ మార్గరీతా మరియమ్మకు దేవుడిచ్చిన దర్శనంలో 3 విషయాలు చూశాడు. 1 మండే హృదయం, 2వది ఆ హృదయం చుట్టూ ఉన్న ముండ్ల కిరీటం, 3వది హృదయములో వెలుగుతూ ఉన్న దివ్య శిలువ కనిపించినాయి. వాటి అర్థాలు మనం కొంతవరకు ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క బయలుపాటుని తెలుసుకుంటే మనం ఇంకా ఎక్కువ భక్తిలో పెరగడానికి, దేవుని ప్రేమలో ఓలలాడడానికి, కృతజ్ఞత పెంచుకొని దేవుని స్తుతించడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఎక్కువగా దేవుని మీద ఆనుకొని ఆదరణను పొందే ఆ గొప్ప అదృష్టం మనకు జరుగుతుంది. ఈ పండుగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం యేసయ్య మన పట్ల చూపిన అత్యంత ప్రేమను గుర్తించి తిరిగి తగిన విధంగా మనము ప్రేమించాలి అనేది. క్రైస్తవ జీవితం ఎంతో దీనభావముతో దీని మీదనే ఆధారపడి ఉన్నది అని యోహాను గారు వ్రాసిన లేఖల్లో మనం చదువుకున్నాం. 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని, కొన్ని వచనాలు కొంచెం గబగబా చదువుకుందాం. 12 మంది అపోస్తులలో యేసుక్రీస్తు హృదయం నుంచి ప్రేమను గ్రోలినటువంటి వ్యక్తి, అందరికంటే చిన్నవాడు, వివాహం కూడా చేసుకోకుండా దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నవాడు, దేవునికి అత్యంత ప్రియుడు అని చెప్పుకోవచ్చు. అందరూ విడిచిపోయారేమో కానీ యోహాను గారు మాత్రం సిలువను విడవల. అందరూ నానా విధంగా చనిపోయారు కానీ దేవుని యొక్క గొప్ప దీవెన యోహాను గారితో ఉంది కనుక పద్మస్ ద్వీపంలో రానున్న కాలంలో ఏ విధంగా మనం ఉంటామో, ప్రపంచం ఏ విధంగా ఉండబోతుందో, ఏ విధంగా మన జీవితం నిలవబోతుందో అద్భుత విధంగా దర్శనాలు దేవుడిచ్చాడు. వాటిని చక్కగా వ్రాశాడు. యోహాను గారు బైబిల్ గ్రంథంలో 5 గ్రంథాలు వ్రాశాడు. 1 యోహాను గారు వ్రాసిన శుభవార్త, 3 లేఖలు, తర్వాత దర్శన గ్రంథాన్ని ఆయన అత్యంత ప్రేమ కలిగి అనుభవపూర్వకంగా వ్రాసినటువంటిది. వాక్యాన్ని చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమించువాడు ప్రేమించని వాడు దేవుని ఎరుగని వాడే. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన మాట దేవుని యందు ప్రియులారా. ప్రేమే మూలమై ఉన్నది, ప్రేమే జగత్తుకు కారణం, ప్రేమే సర్వానికి మూలము అని చెబుతూ ప్రేమ లేనివాడు, ప్రేమించనివాడు దేవుని ఎరుగనివాడు కాదు. క్రైస్తవుడనేవాడు దేవుని ప్రేమను చూసినవాడు, ఆ ప్రేమను లోకానికి పంచేవాడు. ఆ ప్రేమ సంపూర్ణము కావడానికి నువ్వు అనుభవించిన దేవుని ప్రేమను ప్రక్కవారితో పంచుకోవాలి. అందుకనే ప్రేమాజ్ఞ ఏంటంటే నీ దేవుడైన సర్వేశ్వరుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ప్రేమించి సేవించి ఆరాధించాలి. 2వది నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు ఆ ప్రేమ వేరే వారికి కూడా నువ్వు చూపించాలి. అది నిజమైన దేవుని ప్రేమ. ఈ మాటనే మనం యోహాను గారు రాసిన లేఖల్లో మళ్ళా 4వ అధ్యాయంలో 16వ వచనంలో దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియును, దానిని మనము విశ్వసించదము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో, ఏ వ్యక్తి ప్రేమ కలిగి జీవిస్తాడో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. ప్రేమే అన్నిటికీ మూలంగా దేవుడు చక్కగా ఈ వాక్యములో యోహాను గారి ద్వారా అభివర్ణిస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు హృదయం అగ్ని జ్వాలలతో నిండిపోయింది, మండిపోతోంది. బర్నింగ్ విత్ లవ్ ఫర్ మెన్. దేవుడు మానవులి పట్ల తన అత్యంత ప్రేమ అని తెలియపరుస్తూ యోహాను గారు మళ్ళీ సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుని ప్రేమను అద్భుతంగా వివరిస్తున్నాడు, అభివర్ణిస్తున్నాడు. ఆ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. చాలాసార్లు మనం ఆలకించి ఉన్న మాట.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. దేవుని ప్రేమ క్రియాశీలకమైనది ఏంటంటే యేసుక్రీస్తే. ఆ ప్రేమంతా కూడా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటనే ఇంకొకసారి యోహాను గారు ముందుకు వెళతా ఈ మాట చెబుతున్నాడు. యోహాను గారు వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయంలో 14 కృపా సత్య సంపూర్ణుడై ఆయన మన మధ్య సంచరించెను. లవ్ బిగ్యాన్ వాకింగ్. ప్రేమ నడవటం ప్రారంభించింది. ప్రేమ క్రియాశీలకమైనది. ప్రేమ రూపం తీసుకుంది. ఆ ప్రేమ ఏంటి అంటే యేసుక్రీస్తు. ఆ ప్రేమను మనం గుర్తించుకోవాలి. తండ్రి ప్రేమ ఎంత గొప్పనైనదో, మానవులను ఎంతగా ప్రేమించిందో, ఆ ప్రేమ ఎంతగా బర్నింగ్ లవ్తో, దేవుని ప్రేమతో ఇవి కాలిపోతుందో వాక్యములో మనకి అదృశ్యములో చూపిస్తున్నాడు. ఆయన జీవించినప్పుడు చూపించిన ప్రేమను కొన్ని మాటల్లో ఒక్కసారి త్వరగా చదువుకుందాం. మత్తయి గారు రాసిన శుభవార్తలో 9వ అధ్యాయంలో 36వ వచనములో ఆయన చెప్తున్నాడు. ఆయన బహిరంగ జీవితంలో చూపించిన సత్యాన్ని విందాం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుగొనిపోయినట. వెతుకుతూ వచ్చి ఆయనతో ఉండి ఆయన మాటలు విని చెదరిపోయి ఎవరూ లేరా వీరికి అన్నట్లు ఉన్న ఆ సంఘాన్ని చూసి ఆయన హృదయము ద్రవించిపోయింది, ఆయన కడుపు తరుగుకొని పోయింది అని బైబిల్ వాక్యంలో చెబుతున్నాడు. దేవుని యందు ప్రియులరా, అంత మాత్రమే కాక మత్తయి గారు రాసిన శుభవార్తలో 15వ అధ్యాయంలో 32వ వచనములో ఆకలిగొన్న జనసమూహమును చూచి ఆయన ఎంతో జాలిగొన్నాడు. 3 రోజుల పాటు ప్రభువుతో ఉన్నారు. ఎడారికి పరిగెట్టుకొని వచ్చారు. ఆ ప్రేమామయుని మాటలు విన్నారు. ఆ దివ్యమైన పలుకులు ఆలకించారు. ప్రభువుతో ఉండిపోయారు. అన్నింటినీ మరిచిపోయారు. కానీ ప్రభువు వారి గురించి ఎంతగా ఆలోచన చేశాడో, ఎంతగా వారి మీద ఆదరణ చూపించాడో, ఎంతగా ఆయన ప్రేమ అక్కడ ప్రకటితమైందో మనం ఆలకిస్తూ ఉన్నాం. చదువుదాం. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడే ఉన్నారు. వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూసి నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోదురేమో. వీరిని పస్తుగా పంపించుట నాకు ఇష్టము లేదు అనెను. అద్భుతమైనటువంటి విషయం. ఆకలిగా ఉన్నటువంటి శిష్యులను చూసి, విశ్వాసులను చూసి, ఆయన వాక్కులు వింటున్నటువంటి ప్రజలను చూసి ఆయన హృదయము తరుక్కొని పోయింది. ఐ డోంట్ వాంట్ సెండ్ దెమ్ ఎంప్టీ స్టమక్. దేవుని యందు ప్రియులరా, నిత్య జీవాన్నిచ్చే దేవుని మాటలు విన్నప్పుడు మన ఇహపరలోక దీవెనలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శారీరకమైన ఆహారాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. శారీరకమైన ఆకలి దప్పులు కూడా ఆయన తీరుస్తున్నాడు అని దేవుని వాక్యము మనకు చెబుతుంది. ఈ ప్రేమ మనము చవిచూచాం. లాక్డౌన్ టైంలో మనందరం ఇళ్లల్లో ఉన్న సమయంలో, ఏ పని లేకుండా ఉన్న సమయంలో, డబ్బుకి కొరత వచ్చినప్పుడు, ఆహారానికి ఇబ్బంది వచ్చినప్పుడు, పాపం మైగ్రెంట్స్ ఎక్కడి నుంచో వచ్చేసి వాళ్ళ ఇళ్లను, వాకిళ్లను, బిడ్డలను వదిలిపెట్టేసి బ్రతుకు జీవుడా అని కడుపు పట్టుకొని వచ్చి ఏదో 4 కాసులు సంపాదించుకుందామని వస్తే దే ఆర్ లాక్డౌన్. ఏమీ తెలియకుండా అమాయకమైనటువంటి జనాలు ఎక్కడ ఉన్నారో, గ్రామంలోనో, పొలములోనో, చెట్టు కిందనో, పొట్టు కిందనో ఎక్కడో తలదాచుకున్నారు. బట్ గాడ్ ఈజ్ సో లవింగ్, గాడ్ ఈజ్ సో గ్రేట్. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కడుపులైతే మార్చకుండా ప్రజలను ప్రేరేపించాడు. అనేక చర్చెస్ నుంచి సహాయం వారికి దొరికింది. దానిని బట్టి వాళ్ళు దేవుని ప్రేమను గుర్తించారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో దేవుడు తిరిగి రొట్టెను ఎత్తి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించి దివ్యబూలి పూజ సమర్పించి మళ్ళా రొట్టెను పంచమని శిష్యులకు ఇస్తే 7 గంపలు మళ్ళా మిగిలిపోయినట్లుగా
4,000 మంది కడుపు నిండా భుజించినట్లుగా మనం వాక్యములో వింటున్నాం. వారిని చూసి ఆయన కడుపు తరుగుకొని పోయెను అని బైబిల్ వాక్యములో మనం వింటున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మూడవదిగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ ఒక్క వాక్యాన్ని చెప్పుకొని మరొక పాయింట్ ధ్యానం చేయడం కోసం వెళదాము. తన స్నేహితుడు అయినటువంటి లాజరు మరణించినప్పుడు ఆ లాజరు యొక్క సహోదరులు ఇద్దరు ఏడ్స్తూ ఉన్నప్పుడు ఆ చిత్రాన్ని చూసినప్పుడు, ఆ యొక్క దృశ్యాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు కూడా ఏడవటం ప్రారంభించాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన ఎంత ప్రేమను చూపించాడో, ఎంత జాలి దయాదాక్షిణ్యాలు ప్రదర్శించాడో, ఎంత దయ వారి పట్ల కురిపించాడో, నేడు కూడా మనయందు ఆపదలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, మరి వేదనలో ఉన్న వారిని దేవుడు ఎన్నడూ చేయి విడవక తన అపారమైన ప్రేమను, కరుణను, ఆదరణను పంచుతూనే ఉన్నాడు, పెంచుతూనే ఉన్నాడు, అందిస్తూనే ఉన్నాడు. ఈ వాక్యాన్ని యోహాను గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయం 33, 36 వచనాల్లో మనం ఒక్కసారి కొంచెం త్వరగా చదువుకుందాం. ఆమె వెంట వచ్చిన యూదులను వెలిపించుటను చూచినప్పుడు యేసు హృదయము చలించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగాను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. బైబిల్ వాక్యం చెప్తుంది, యేసు కంట తడి పెట్టాడు. బైబిల్ వాక్యంలో చిన్న వాక్యం ఏదైనా ఉంది అంటే ఇదే. కానీ ఎంత లోతైన భావాలు, ఎంత లోతైన ప్రేమ, ఎంతగా మానవాళిని ప్రేమించాడు, ఎంత నిజమైన స్నేహాన్ని అందిస్తూ ఉన్నాడు, ఎంతగా దేవుడు నీతో ఉన్నాడు, నీతో మైమైకమై ఉన్నాడు. ఈ ఒక్క మాటలో మనకి లోతైన భావాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి భక్తుడైన పౌలు మహర్షి దేవుని ప్రేమను అద్భుతముగా చవిచూచినటువంటి వాడు. ఆయన చెప్పినటువంటి మాట, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో అనుభవించి ఈ ఒక్క మాట చెబుతున్నాడు. రోమీలకు వ్రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఆలకించుదాం. కానీ మనము మనం దేవుడు ఎప్పుడు ప్రేమించాడు? నీతిమంతులుగా ఉన్నప్పుడా, ఆయనకి స్నేహితులుగా ఉన్నప్పుడా, మనం పవిత్రులమై ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అంటే కాదు. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు గల గొప్ప ప్రేమను మనకు చూపెను కదా. మనం పాపాత్ములుగా ఉన్నాం, మురికిలో ఉన్నాం, అవినీతిలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, సాతాను కట్టడిలో ఉన్నాం, పాప బంధాల్లో చిక్కుకొని ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆ బంధాలను తెగగొట్టడం కోసం, మనలను ఆ చిక్కు, ఆ అవినీతి నుంచి నీతిని పంచే నిమిత్తం మనకు అంటినటువంటి మురికిని కడిగి, తన రక్తంతో కడిగి మనలను శుద్ధులుగా చేసి తండ్రికి ఒక సువాసన కలిగినటువంటి సమర్పణ చేయడం కోసం యేసుక్రీస్తు మన కొరకై మనము పాపాత్ములముగా ఉన్నప్పుడే చనిపోయెను. ఇది కదా ఆయన నిస్వార్థమైనటువంటి, హద్దు లేనటువంటి ప్రేమకు తార్కాణము అని పౌలు మహర్షి ఆ ప్రేమ వైపు మన దృష్టిని సారింప చేయమని చెప్తున్నాడు. ధ్యానించండి, ప్రార్థించండి, దేవుని ప్రేమను చవిచూడండి. ఆ ప్రేమలో ఓలాడిపోతూ ఆ ప్రేమ హృదయములో దాక్కునండి. అది ఆశ్రయదుర్గమై ఉన్నది అని మనకి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని యందు ప్రియులారా, ముళ్ళ కిరీటము దేనికి గుర్తు? ఆ గుండె చుట్టూ కూడా అల్లబడి ఆ ముళ్ళ కిరీటము దేనికి గుర్తు అంటే, మార్గరీత మరియ చూచినటువంటి దివ్య దర్శనములో మండుచున్న యేసు హృదయం చుట్టూ ముళ్ళ కిరీటం కూడా ఉంది కదా. దాన్ని దేనికి గుర్తు అంటే, మన పాపాల వల్ల ఆయనను బాధిస్తున్నాము అనే దానికి చిహ్నంగా ఉంది. ఆ రోజు యూదులు, నేడు ప్రపంచములో ఉన్న మనం. ఆ యూదులు ఆయన్ని అపహాస్యం చేశారు, ఆయన దైవత్వాన్ని శంకించారు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను అనుమానించారు, అవమానించారు, చేసిన అద్భుత కార్యాలను సాతాను వల్ల చేస్తున్నాడని ఆపాదించారు.
మరి నేడు మనము కూడా దేవుని ప్రేమను గుర్తించక ఏ మేలు జరిగినా నా వల్లే అనుకొని మనము గర్వంగా ఉన్నప్పుడు, దేవుని ప్రేమను గుర్తించనప్పుడు, ఆ ప్రేమలోని లోతును గ్రహించనప్పుడు ఆ దేవుని హృదయము ముళ్ళ కిరీటముతో బాధించబడినట్లు బాధపడుతుంది అన్నది మనం గుర్తించుకోవాలి. ప్రేమకు బదులుగా మనం ద్వేషిస్తున్నామేమో. మన నిర్లక్ష్యం వల్ల, మనం లోభం వల్ల, దొంగతనాల వల్ల, వ్యభిచారం వల్ల, వేర్పాటుతనం వల్ల మనము యేసుక్రీస్తు యొక్క శిరస్సును, ఆ రోజు ముళ్ళ కిరీటం, ఈరోజు యేసు హృదయాన్ని పిండేస్తున్నటువంటి వాళ్ళమగా మనం ఉన్నాం. అదే ముళ్ళతో యేసు తిరు హృదయాన్ని గుచ్చుతున్నటువంటి బాధ ప్రభు అనుభవిస్తున్నాడు అనే సత్యాన్ని గుర్తించుకొని మనము నిర్లక్ష్య ధోరణి వదిలిపెట్టేసి భక్తి భావాన్ని పెంచుకొని దైవత్వములో భయంగా జీవిస్తా, పవిత్రత యందు ఎదుగుట కొరకై, కృతజ్ఞతలో జీవించుట కొరకై, భక్తి భావాలలో విరాజిల్లుట కొరకై ప్రయత్నం చేయాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉన్నాడు. పరిశుద్ధులమై మనం జీవించుట కొరకై దేవుని వాక్యము మనతో మాట్లాడుతూనే ఉంది. దానిని మనం సావధానంగా ఆలకిస్తూ ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందుకోవటం కోసం ప్రయత్నం చేయాలని దేవుని యొక్క స్వరము మనకు వినిపిస్తూ ఉంది. మూడవదిగా దేవుని యందు ప్రేరణ వాళ్ళకు కనిపించినటువంటి దర్శనంలో సిలువ గుర్తు కనిపిస్తూ ఉంది. లోక రక్షణకై, పాప పరిహారమునకై యేసు క్రీస్తు చేపట్టిన గొప్ప ఆయుధం ఏంటి అంటే పరిశుద్ధమైన సిలువ. నాడు అమానుషంగా ప్రపంచంలో దొంగతనాలు చేసి సామాజికంగా దొంగలుగా ఉన్నటువంటి వారిని చంపేటువంటి ఒక సిలువ గుర్తు మీద ఆయన కూడా మరణించి దానిని ఒక పవిత్రంగాను శక్తివంతంగాను అద్భుత విధంగా మార్చాడు. ఒక చిన్న జరిగినటువంటి సంఘటన. సిలువ నీ గమ్యం కావాలి, సిలువే నీకు గుర్తుగా నిలిచిపోవాలి. అమెరికాలో న్యూయార్క్ అనే పట్టణంలో ఒక చిన్న బాలుడు తన తల్లి నుంచి దూరం అయిపోయాడు. ఆరాధనకు వెళ్ళారు. ఏ విధంగానో ఆ మార్కెట్కు వెళ్ళిన తర్వాత అమ్మ చేయి వదిలిపెట్టేశాడు. దారి తప్పిపోయాడు. గమ్యము లేకుండా ఉన్నాడు. ఏడుస్తూ పడిపోయి నిరాధరణ చేయబడినటువంటి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఒక కానిస్టేబుల్ని పిలిచి, నీ బాధ్యత, ఈయన చర్చికి ఎక్కడున్నాడో, వీరి కుటుంబం ఎక్కడుందో వెతికి అప్పగించవలసిన బాధ్యత, వారి తల్లిగారికి అప్పగించవలసిన బాధ్యత నీది అని ఆ కానిస్టేబుల్ వారికి అప్పగించగా, పాపం ఆ కానిస్టేబుల్ ఆ చిన్నపిల్లాడిని ఎత్తుకొని ఆ పురవీధులన్నీ తిరుగుతున్నాడు. ఎక్కడైతే అక్కడికి చేరుస్తామని ఓదారుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. వాడి దగ్గర నుంచి మ్యాటర్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పాపం ఆ పిల్లాడు చెప్పలేకపోతున్నాడు, వీధులను గుర్తించలేకపోతున్నాడు, తమ ఇల్లు ఎక్కడో అది అడ్రస్ చెప్పలేకపోతున్నాడు. ఆ చిన్న బాలుణ్ణి ఓదారుస్తూ సాయంత్రం అయిపోయింది, బాగా అలిసిపోయి ఉన్నాడు. పాపం కానిస్టేబుల్ నడిచే స్థితిలో లేడు. ఒక పెద్ద వీధి వచ్చింది, దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ బిడ్డని ఆ ఫుట్పాత్ మీద కూర్చుండబెట్టి, ఇదిగో నాన్న మీ ఇల్లు ఎక్కడుంటుందో దయచేసి చూడు, ఇదిగో ఒక్కసారి పైకి చూడు అంటే పెద్ద సిలువ కనిపించింది. ఆ సిలువకు వెలుగుతున్నటువంటి దీపాలు కనిపించినాయి. వెంటనే వాడి కళ్ళల్లో మెరుపు కనిపించింది. ఆ మెరుపులో ఏంటి బాబు అంటే, ఇదిగో సిలువ, ఇదే చర్చి, ఈ చర్చి పక్కనే మా ఇల్లు ఉంటుంది అని అడ్రస్ దొరికిందంట. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఆ కానిస్టేబుల్కి ప్రాణం వచ్చినంత అయింది. సిలువయే గమ్యం చేసుకుంటే నువ్వు నీ ఇంటిని చాలా త్వరగా కనిపెడతావు అనే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవడం కోసం మనం దీనిలో ప్రయత్నం చేయాలి. సిలువ నీ గమ్యం. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 18 నుంచి 23 వచనాల వరకు సిలువలోని శక్తి మనకు ప్రస్ఫుటంగా వివరిస్తూ ఉన్నాడు. ఒక్క వాక్యాన్ని చదువుకుందాం, అది మనకు ఒక శక్తి అనే సత్యాన్ని నేర్చుకుందాం.
ఏలైనా నశించుచున్న వారికి నశించిపోవుచున్న వారికి క్రీస్తు శిలువ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది కానీ రక్షించబడుచున్న మనకు అది మహా దేవుని శక్తి. దేవునికి స్తోత్రాలు చెబుతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కథోలిక విశ్వాసులము, ప్రతి విశ్వాసి శిలువ చేత అభిషేకించబడాలి, శిలువను చేపట్టాలి. ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, పనికి ముందు, పనికి తర్వాత శిలువ గుర్తుతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ శిలువ శక్తి, ఈ శిలువ గమ్యము, ఈ శిలువ రక్షణ, ఈ శిలువయే మన గమ్యము అని చెప్పుకోవడానికి మత్తయి గారు రాసిన శుభవార్తలో 16వ అధ్యాయంలో 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నన్ను అనుసరింపగోరువారు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుని యందు కనబరచి నీ రక్షణ సిలువ ద్వారానే లభిస్తుందని సిలువను చేపట్టి నిన్ను నీవు త్యజించుకొని యేసుక్రీస్తుని అనుసరించాలి. ఆయన ప్రేమలో, ఆయన వాక్కులో మనం నిలబడాలి. ఆ విధంగానే మనము ధన్యులమవుతాం, దీవించబడతాం, బలపడతాం, నిజ క్రైస్తవులుగా జీవిస్తాం. దేవుని యందు ప్రియులారా, ఈరోజు రాసినటువంటి గ్రంథంలో మనం చదువుకున్నటువంటి యోహాను గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుకుందాం. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషిస్తే అట్టివాడు అసత్యవాది. వి ఆర్ నాట్ క్రిస్టియన్స్. యేసుక్రీస్తు శిష్యులం కాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తానని బైబిల్ పట్టుకోవచ్చు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని దేవుని సన్నిధిలో మోకరించవచ్చు, అది సంపూర్ణము కాదు. ఎవరిని ప్రేమించాలి? మనం కనిపించే సహోదరుని ప్రేమించాలి, సహోదరునికి ప్రేమ పంచాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఉంటామని ప్రేమను అనుభవించిన యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్రాసి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మన ప్రతిస్పందన ఎలా ఉంది? దేవుని ప్రేమ అంత గొప్పగా ఉన్నది. మనము ఎలా స్పందిస్తున్నామో, ఎలా దేవుని ప్రేమిస్తున్నామో, ఎలా దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నామో, ఎలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి వెనుకాడక సమయాన్ని కూడా లెక్క చేయక దేవుని దగ్గరకు వెళుతున్నామో, ఒకవేళ దేవుని కంటే మన పనులకు ప్రాముఖ్యతనిస్తున్నామా? ఒకవేళ దేవుని కంటే మన కీర్తికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామా? ఒకవేళ దేవుని కంటే, దేవుని సేవించే దానికంటే నీ సంపాదనకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావా? నీ వ్యాపారానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావా? ప్రభువుని మనము గుర్తించుకొని ఈ సమయంలో ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. దేవుని ప్రేమను వర్ణించుట సాధ్యము కాదు. దేవుని ప్రేమను ఆస్వాదించడం కూడా సంపూర్ణంగా అది సాధ్యము కాదు. పౌలు గారు అంటాడు, కొంతైనా మీరు దానిని సేవించడం కొరకై, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నమన్నా చెయ్యాలి అని పౌలు మహర్షి చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనములో, ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. 18వ వచనము, మీరు దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత లోతో, ఎంత గాఢమో గ్రహించ శక్తి గలవారు కావలయునని నా విన్నపం, నా ప్రార్థన. అద్భుతమైనటువంటి వర్ణన, అభివర్ణన అనుభవించాడు. మీరు కూడా ప్రేమను అనుభవించాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాడు, మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రేమను వర్ణించుట ఎవరితరం? ఎన్ని పాటలు వచ్చినాయో, ఎన్ని కథలు వచ్చినాయో, ఎంతగా దేవుని ప్రేమను ధ్యానం చేస్తూ ఉన్నారో, ఎన్నెన్ని పుస్తకాలు రాశారు. అయినప్పటికీ కూడా దేవుని నిండైన
పూర్ణ ప్రేమను ఎవ్వరూ ఆస్వాదించలేకపోయారే అని చెప్పవచ్చు. మేయర్ బెన్ ఐజాక్ నెఫోరిక్ అనేటువంటి ఒక వ్యక్తి 1000 సంవత్సరాల క్రితం తన ప్రేమను దేవునికి ప్రకటిస్తూ దేవుని ప్రేమను వర్ణించాలని, దాన్ని వివరించాలని, తెలియచేయాలని, కవిత్వం రాయాలని ప్రయత్నం చేశాడు. కాగితాలు తీసుకున్నాడు, వ్రాశాడు, చించేశాడు. మనం ప్రేమలో పడినప్పుడు, ప్రియురాలికి ఉత్తరం రాయాలనుకున్నప్పుడు సంతృప్తికరంగా ఉండదు. రాస్తాం, చింపేస్తాం, రాస్తాం, చింపేస్తాం, రాస్తాం, చింపేస్తాం. సంపూర్ణంగా మన ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నామనే భావంతో ఏమీ లేకుండానే కొన్నిసార్లు మిగిలిపోతాం. అలాగే ఆ వ్యక్తి దేవుని అతి పరిశుద్ధమైన, పరిపూర్ణమైన అన్కండీషనల్ లవ్ని ఆయన వర్ణించాలని, అభివర్ణించాలని ప్రయత్నం చేశాడు. తీసుకొని రాయటానికి ప్రయత్నం చేశాడు. ఈ ఫెయిల్ టు రైట్. దాన్ని అంతా కూడా రాయటానికి ఆయన సాహసించలేకపోయాడు, సంపూర్ణంగా వ్రాయలేకపోయాడు. ఆయన అంటాడు ఇలా, చివరికి ఈ కవిత్వం రాసి ముగించాడట. సముద్రంలో ఉన్న నీరంతా సిరా అయిపోతే, ఆకాశము అంత విశాలమైన ఒక తెల్ల కాగితం అయిపోతే, భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కళాలైపోతే, భూమి మీద ఉన్న మానవులందరూ దేవుని ప్రేమను రచించే కవులైపోతే వర్ణించడం సాధ్యమా? అప్పటికి కూడా మనము దేవుని ప్రేమను వర్ణించలేము అన్నాడు. ఎస్, నిజముగానే దేవుని యందు ప్రియులరా, అద్భుతమైన ఆ దేవుని ప్రేమను ఎప్పుడూ కూడా మనం వర్ణించలేము, దాన్ని సరిగా రాయలేము. కానీ అనుభవిస్తున్నామనే సత్యం మనకు తెలుసు. ఆ ప్రేమ ఎప్పుడూ మనల్ని విడనాడదు. అన్నిటికంటే గొప్పనైనది దేవుని ప్రేమే. ఒకరోజు ఒక వ్యవసాయదారుడు పొలము నుంచి మోపేసుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో అందమైన దేవదూత ఒకడు పెద్ద కాగితాన్ని పట్టుకొని కనిపించాడు. ఈ వ్యవసాయదారుడు పెద్దగా చదువుకోలేదు, దేవాలయానికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన కూడా చేసేవాడు కాదు, ఆదివారం కూడా పనిలోనే మునిగిపోయేవాడు. ఏంటా చిట్టి అని అడిగాడు. ఆ దేవదూత వివరించాడు. ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరెవరైతే ప్రేమను అనుభవిస్తున్నారో వారి పేర్లన్నీ జీవగ్రంథంలాగా రాసి ఉంచాడు దేవుడు. ఈ చిట్టి అంతా వారి యొక్క పేర్లన్నీ ఉంటున్నాయి అని చెప్పాడు. కొంచెం ఆసక్తి కలిగినటువంటి వ్యవసాయదారుడు, అయ్యా ఒక్కసారి నా పేరేమన్నా అక్కడ కూడా రాసి ఉన్నదేమో, దేవుని దృష్టికి నా పేరుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను దేవాలయానికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని గురించి తెలుసుకోను లేదు, అయినప్పటికీ నా పేరేమన్నా ఉందేమో చూడాలనుకుంటున్నాను అన్నాడు. దేవదూత అంతా వెతికి చూపించి నీ పేరిక్కడ లేదు అని అంటే ఆ వ్యవసాయదారుడికి దుఃఖం వచ్చింది. దేవుడు నన్ను అంతగా ప్రేమించి ప్రాణాన్ని ఇచ్చి పని చేసుకోవడానికి వ్యవసాయాన్ని ఇచ్చి ఎంతగా ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ప్రేమను చూపించలేదు, ప్రకటించలేదు, ఎలా అని ఆయన ఓపోతూ బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవదూత ఇంకొక లిస్టు కొత్తది తీశాడంట. ఆ లిస్టులో నా పేరేమో ఉన్నదో చూడు, అసలు ఆ లిస్ట్ ఏంటి అని అంటే ఇందాకటి లిస్టు ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఇప్పుడు ఎవరి లిస్టు అంటే ఎవరినైతే దేవుడు నిరవధికంగా ప్రేమిస్తున్నాడో వారి పేర్లు కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. మరి నా పేరుందా అంటే నీ పేరు తప్పకుండా ఉంటుంది, ఎందుకని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ లవ్స్ ఎవ్రీ వన్. గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్. ప్రతి వారు తన వద్దకు రావాలని, రక్షించబడాలని అనుకుంటాడు. అందుకని భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడునని నా నుండి నేర్చుకోండి. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనదని ప్రభు అద్భుతంగా మత్తయ్య గారు రాసిన శుభవార్తలో 11వ అధ్యాయంలో 28 నుంచి 30 వరకు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన భారాలు దేవునికి అప్పగించుదాం, మన ప్రేమ దేవుని మీద పెంచుకుందాం, మన విశ్వాసాన్ని దేవుని ప్రేమ మీద నిలకడగా ఉంచుకుందాం. ఆ దేవుని ప్రేమను గుర్తించి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు మనల్ని దీవించుదురుగాక. ఆమేన్. అర్పణ పాడుకుందాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమెన్. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షించుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయుగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన యేసుస్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా నాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనని భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్ము పవిత్రపరచి ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును పరిపూర్ణులుగా చేయము. ప్రభువా, మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన సామ్రాజ్యం అని నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. లాము, రాయిప్ప, మరియమ్మలను నువ్వు జ్ఞాపకం చేసుకునము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు ప్రభువుల వారి ఉత్థానములో పాల్గొందురుగాక. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొనండి. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి
సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి నిలుచుండి మన కోరికలను మనవులను విజ్ఞాపన ప్రార్థనగా మలచి యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో జోడించి నిండు విశ్వాసముతో ఏక హృదయముతో నిండు భావముతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎల్లైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకొందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తించగలుగుదుముగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.